హాయ్ నేను సతీష్. మీరు ఈ వారమంతా ఎక్కువగా ఎదురు చూసింది ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి అందరూ చెబుతున్నారు సార్. మీరు చెబితే కాన్ఫిడెంట్గా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందని ఎక్కువ మంది మెసేజ్లు పెడతా, ఇన్స్టాగ్రామ్లో అడుగుతా, కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు. నేను కూడా ఆ కన్ఫర్మేషన్, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఆగి మొత్తానికి ఫైనల్గా ఈరోజు అయితే బుధవారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరగబోతున్నాయి. అది కూడా ఎట్లా అంటే అగ్ని పరీక్ష నుంచి కొందరు వస్తున్నారు, అట్లాగే జనరల్గా పాత కంటెస్టెంట్స్ కొందరు ఇంతవరకు హౌస్లో అడిగి పెట్టిన వాళ్ళు కొందరు రెండోసారికి మూడోసారి ఎంట్రీ కోసం కొందరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అట్లాగే ఇంకొందరు ఏంటంటే కంప్లీట్గా ఫస్ట్ టైం హౌస్లో కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు, అసలు గేమ్ ఎట్లా ఉండబోతుంది, ఈ 2 రోజుల్లో జరగబోతున్నవి ఏంటి, వీకెండ్ వరకు అని ఫుల్ డీటెయిల్స్ అప్డేట్స్ అయితే వీడియోలో షేర్ చేసుకుందాం. మరి మీరు వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసినట్లయితే ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అట్లాగే మీ మెసేజ్ కూడా పెట్టండి. ఇప్పుడు బుధవారం అంటే ఈరోజు హౌస్లోకి అడుగు పెట్టబోతున్నది ఏంటంటే అగ్ని పరీక్షలో వీళ్ళతో పాటు ఇప్పుడు పార్టిసిపేషన్ చేసిన కంటెస్టెంట్స్లో 4 రాబోతున్నారు, హౌస్లోకి అడుగు పెడతారు. ఆ 4 ఎవరంటే 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. 2 అమ్మాయిలు దివ్య నిఖిత డాక్టర్, ఆ అమ్మాయి వచ్చింది కదా, టాస్క్లు బాగా ఆడింది, అభిజిత్ని ఫస్ట్ మీ గేమ్ నాకు నచ్చలేదని చెప్పింది కదా, ఆ అమ్మాయి. అట్లాగే ఇంకొకరు ఎవరు అనూషారత్నం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. వీళ్ళిద్దరు కూడా సోషల్ మీడియాలో పర్వాలేదు మంచిగానే ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అట్లాగే మేల్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి నాగప్రసన్న ఆయన, అట్లాగే షాకిబ్ ఫోన్ అది పగలగొట్టాడు కదా ఆయన. సో 2 మేల్ 2 ఫిమేల్ అయితే రాబోతున్నారు. మరి వచ్చిన 4 కూడా కంటిన్యూ అవుతారంటే కంటిన్యూ కారు. నాకున్న అప్డేట్ ప్రకారం 2 ఉంచుతారు, టాస్క్లు పెట్టి ఆడించి మొత్తానికి హౌస్లో 2 ఉంటారు, 2 మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తారు. సో అంటే ఈ 4 మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాల్సినట్టుగా ఒక ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. వాళ్ళందరూ కూడా 4 వచ్చారు అనుకుంటారు, 13 మంది ఉన్నాం కదా, మరొక 4 వచ్చారు 17 అవుతామని. బట్ అందులోనే ట్విస్ట్ నుంచి మళ్ళీ 2 ప్రూవ్ చేసుకోలేదని చెప్పి మొత్తానికి సంథింగ్ స్పెషల్ అయినట్టు ఉండాలి. ప్రతి క్షణం పరితపించిపోవాలి, మీదో ఏదో జీల్ ఉంది, ఆడాలి ఆడియన్స్ని. ఇప్పుడు పాత కంటెస్టెంట్స్ అందరినీ ఇప్పుడు మధ్య అగ్ని పరీక్ష నుంచి వాళ్ళని తెచ్చింది కూడా 6 అవకాశం ఇస్తే ఆడియన్స్ కానీ బిగ్ బాస్ టీం కానీ పెట్టుకున్న అంచనాలు రీచ్ అవ్వడం వల్ల కామనర్స్ అయితే ఫెయిల్ అయ్యారు. డిజాస్టర్ అనే చెప్పాలి. సో సరే, ఇంకా వాళ్ళు ఎటు డిజాస్టర్ అయిపోయారు కదా, వీళ్ళైనా ప్రూవ్ చేసుకోవాలంటే మళ్ళీ వీళ్ళకి ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చేయకుండా హౌస్లోకి వెళ్ళగానే మళ్ళీ మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీ 4 కన్ఫర్మ్ కాదు, వెయిటింగ్ లిస్టే, బెర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలంటే మీ ఎఫర్ట్స్ మీరు టాస్కుల్లో అక్కడ పర్ఫామ్ చేసేదాన్ని బట్టి ఉంటుందని లెక్క. మంచి ట్విస్టే, బాగుంది ఇది కూడా. సో ఫైర్ ఉంటుంది అది వాళ్ళకి. లేకపోతే ఓకే మనం వచ్చాం కదా ఇంకేముందిలే, కొన్ని రోజులు సాగిపోద్దులే లెక్క ఉంటారు కనుక ఇది బెస్ట్ చాయిసే. అయితే ఇంకా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ వీకెండ్లో శని ఆదివారాల్లో దసరా స్పెషల్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తూ ఉన్నారు కదా, 27th and 28th. మనం ఇంతకుముందే నేను చెప్పా 28th మ్యాక్సిమం పంపిస్తారని. ఆ దసరా స్పెషల్లో ఏకంగా ఒక జంబో బ్యాచ్ దిగుతుంది 7. సో ఇప్పుడు ఈ 4లో 2 ఉంటారు, ఆ జంబో బ్యాచ్లో 7. ఆ 7 కూడా కంప్లీట్గా అగ్ని పరీక్షకి సంబంధం లేకుండా సెలబ్రిటీస్, ఆల్రెడీ గత సీజన్ల కంటెస్టెంట్స్, కంప్లీట్గా ఎంతవరకు ఒకసారి కూడా రాని కంటెస్టెంట్స్, ఈ బ్యాచ్ అంతా వస్తుంది. సో మొత్తంగా వీళ్ళిద్దరూ వాళ్ళ 7 9 మంది. ఇప్పటికే హౌస్లో ఒక 13 మంది ఉన్నారు కదా, 13 ప్లస్ వాళ్ళు 9 22 మంది అయితే రచ్చ అవుద్ది మరి. సో ఎట్లా ఉంటుందో చూద్దాం. మరి ఎవరు ఉన్నారు, ఎట్లా ఉన్నారంటే కేటగిరీస్ వైజ్ చెప్పేస్తా. ఫస్ట్ వీళ్ళనైతే అప్రోచ్ అయ్యారు కొంతమంది, అయితే డిస్కషన్స్ కూడా రెమ్యూనరేషన్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. కొంతమందికి డీల్ ఓకే, వీళ్ళకి వాళ్ళకి ఓకే అయింది, కొందరికి అవ్వల. అందుకోసమే నేను కూడా వెయిట్ చేస్తా. సరే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎటు ఈ రోజుకి అయితే కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి వీళ్ళ అగ్ని పరీక్ష. మిగతా వాళ్ళు కూడా పెండింగ్ ఉన్న కేటగిరీ వైజ్ చూసుకుంటే జోన్ల వైజ్గా సీరియల్ ఆర్టిస్ట్స్ నుంచి అయితే ఆమె కావ్య, వీళ్ళని అప్రోచ్ అయ్యారు. కన్ఫర్మ్ కాదు వస్తారా లేదని నేను కన్ఫర్మ్ కాదు, అప్రోచ్ అయితే జరిగింది, డిస్కషన్ అయితే జరిగాయి. అట్లాగే సీరియల్ ఆర్టిస్ట్ నుంచి అయితే 3, ముఖేష్ గౌడ, అట్లాగే సుహాష్ని సీనియర్ ఆర్టిస్ట్ కదా ఆమె, వీళ్ళ 3. అట్లాగే ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే అమర్దీప్ సీజన్ 7 రన్నరప్, అట్లాగే పృథ్వీరాజ్ శెట్టి సీజన్ 8లో వచ్చాడు కదా ఆయన, ఫిజికల్ టాస్క్ బాగా నిఖిల్ ఫ్రెండ్. అట్లాగే టేస్ట్ తేజ 7, 8 సీజన్లో వచ్చాడు, ఫన్ ఉంటుంది, బాగా ఎంటర్టైన్ చేస్తాడు. అంతకుముందు స్ట్రాటజీలో ఆయన ఎవరు నామినేషన్ చేసినా వెళ్ళిపోతాడు, పక్కా క్యాలిక్యులేటెడ్ నామినేషన్స్ అనేది చేసేవాడు. ఆ నెగిటివ్ అంతా తుడిచిపెట్టుకునేదానికి 8లో బాగా ఆడాడు, ఫెయిర్గా ఆడి ఉండి చేసి ఆ కన్నింగ్ స్ట్రాటజీస్ లేకుండా బాగా ఆడాడు. సో ఇతడు వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుందని లెక్క ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. బట్ వీళ్ళ టీం కూడా డెసిషన్ ఇంకా ఫైనల్ కాలేదు. అట్లాగే అంతకుముందు సీజన్ 8లో కిర్రాక్ సీత వీళ్ళు ఇంకా కంప్లీట్గా వీళ్ళలో ఎవరైనా వస్తారా రారా ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు. అట్లాగే ఫ్రెష్ ఎవరంటే ఆ ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివ, ఇంకా దివ్యల మాధుర, దువ్వాడ మాధుర, ఏ మాధురో మరి మీరు కామెంట్ అయితే పెట్టండి. ఆవిడ కూడా ఛాన్స్ ఉంది వచ్చేదానికి. ఇక ఆదాన్ యూట్యూబ్ ఛానల్ ఆయన యాంకర్ ఉంటాడు కదా సుధీర్, ఈ అమ్మాయి ఎవరు రమ్య,
అలాగే చిట్టి పికిల్స్. ఇప్పుడు ఈ 11 మంది చెప్పాను కదా, ఇందులోనే ఒక 7 వస్తారు. మరి ఆ 7 ఎవరనేది ఇంకా 100% కన్ఫర్మ్. వీళ్ళకైతే నేను చెప్పినట్టుగా రెమ్యునరేషన్ దగ్గర, డిస్కషన్స్ దగ్గర రకరకాలుగా చర్చలు జరుగుతాయి కదా. మరి వీళ్ళు కూడా హౌస్లోకి వెళ్తున్నామంటే ఎంత కొంత సంపాదించుకోవాలని వీళ్ళకే ఉంటుంది. వాళ్ళ టీంకి ఏంటంటే డబ్బులు మ్యాటర్ కాదమ్మా, ఒక ఆడియన్స్తో కనెక్షన్ ఉండాలి. మేము కొంత నాలుగు పంపించాము, మొత్తం డిస్కనెక్ట్ అయిపోతున్నారు. బాబోయ్ ఈ అరుపులు మా వల్ల కాదు, మేము చూడలేము వాళ్ళక, అంత నెగిటివిటీ వచ్చేసింది. వాస్తవానికి మొన్న సండే నాగార్జున గారు చెప్పినట్టుగా స్టార్మా ఈ బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యాక స్టార్మా దేశంలోనే మంచిగా టీఆర్పీ దూసుకుపోతుంది, మంచి షోగా వచ్చింది, ఇవన్నీ చెప్పారు. ఎంత హైప్ అయితే వచ్చిందో, ఎందుకంటే అగ్ని పరీక్షలు బాగా చేశారు, కామనర్స్కి అవకాశం ఇచ్చారు, బాగుంది, వెరీ గుడ్ అని ఏ కామనర్స్ అయితే మనలాంటి వాళ్ళు అందరూ అప్రిషియేట్ చేశారో అటు టీంని ఇటు కంటెస్టెంట్స్ని వాళ్ళ హైలీ డిసప్పాయింట్ చేసేస్తారు. సో అందుకని ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోవడంతో ఇక వీళ్ళతో మాట్లాడుతున్నారు. మాకు రెమ్యునరేషన్ మ్యాటర్ కాదు, బట్ కంటెంట్ ఎట్లా వస్తుంది, ఏం చేస్తారు, మీలో స్కిల్స్ ఏంటి, అసలు మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, సో ఇవన్నీ డిస్కషన్స్ ఉంటాయి కదా. ఫైనల్లీ మొత్తానికి నేను చెప్పిన ఈ 11లో ఒక 7 అయితే వస్తారు. మరి ఎవరు అనేది 100% అప్డేట్ రాగానే మీతో షేర్ చేసుకుంటా. అంటే ఇంకోటి ఏంటంటే లైవ్ అప్డేట్స్ అన్నీ కలిపి ఇప్పటికే నేను జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో మార్నింగే పెట్టా వీడియో 9:30 ఈ టైంలో. చూడని వాళ్ళంతా చూడండి, ఫుల్ డీటెయిల్గా చెప్పా లైవ్ అప్డేట్స్. అంతకుముందు 7 గంటలకు ఒక వీడియో పెట్టా జర్నలిస్ట్ సతీష్లో, అట్టగే 9:30కి పెట్టా. ఈరోజు రాబోతున్న ప్రోమోలు ఏంటి, గొడవలు ఏంటి, పంచాయతీలు ఏంటి, మెయిన్ ఏంటంటే ప్రియా వర్సెస్ సంజన, ప్రియా వర్సెస్ దమ్ము శ్రీజ, సంజన వర్సెస్ దమ్ము శ్రీజ ఒక గొడవ అవుతుంది. ఎందుకంటే ఆ ప్రియా సంజన బజర్ నొక్కేటప్పుడు ఫస్ట్ సంచాలకుగా ఉండే దమ్ము శ్రీజ ఏంటంటే ఆ సంజన ఒత్తింది, సంజన నొక్కింది అని చెబితే మాస్క్ మీద బయట నుంచి ఆయన కాదు ఆ ప్రియా అని చెప్పడంతో ఆవిడ మాట మార్చింది వెంటనే. అయితే మనకు లైవ్లో చూపించాలి ఎవరు ఫస్ట్ ఆ బజర్ నొక్కారు అనేది. సో దాంతో డిస్కషన్ వచ్చింది, ప్రియా ఒప్పుకోవాలి. అట్టగా ఎందుకంటే తనూజ వీళ్ళందరూ కూడా లేదు సంజన గారు అని చెప్పడంతో ఆ అమ్మాయి మాట మార్చింది. ఇంకా ఎవరు దమ్ము శ్రీజ ఫస్ట్ సంజన అనింది, మాస్క్ మీద ప్రియా అంటే ప్రియా అనింది, తనూజ ఏమో ప్రియా కాదని చెప్పడంతో సంజన గారు అని చెప్పడంతో తన ప్రియా కూడా ఇది ఫ్యామిలీ ఎమోషన్కి సంబంధించింది కాబట్టి నువ్వు సంచాలకుగా అయినా సరే ఇలాంటిది అక్కడ అన్ఫేర్ అయ్యిందంటే బాగోదు, పైగా ఇంత డిస్కషన్ అయ్యాక నేను గిల్ట్ ఫీల్ అవుతాను, నాకైతే వద్దని ఆవిడ బాగా ఏడవడం, వీళ్ళందరూ ప్యాంపర్ చేయడం, చెప్పడం, ఆవిడ అబ్బాయి నాకు సంచాలకుగా మాట వస్తుంది, నేను ఆలోచించుకొని చెబుతా, సేమ్ అన్నట్లాగా ఆలోచించుకొని చెప్పేటప్పుడు మరి రాంగ్ చెప్పిందా రైట్ చెప్పిందా మనకి ఎపిసోడ్లో క్లియర్గా సీన్ చూసాక మనకి పిక్చర్ అయితే అర్థమైద్ది. మొత్తానికి ఈ అమ్మాయి ప్రియాకు కూడా అవకాశం రావడంతో బజరు ఫైనల్లీ ఆవిడే ఆవిడ ఇద్దరు డిస్కషన్లో ఫైనల్గా ఆవిడ వెళ్ళి అప్పటికే తనూజ ఒక 25%, అట్లాగే ఇంకెవరు ఎమాన్యుయల్ ఒక 25% వాడుకున్నాక మిగిలిన 50లో 40% వాడుకుని ఈ అమ్మాయి ఒక లెటర్ తీసుకుంటుంది. ఎవరు ప్రియా. మరి ఆవిడకి అక్కడ ఆప్షన్స్ ఏం పెట్టాడు, ఎందుకంటే ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు నెక్స్ట్ వాళ్ళకి కూడా ఆప్షన్ ఉంచాలి, మరీ సెల్ఫిష్గా ఆలోచించకూడదు, సో వీళ్ళనంత తక్కువే తీసుకోవాలి. కనుక ప్రియాకు ఉన్న అక్కడ ఆప్షన్స్ ఏంటి, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తీసుకుందా, లేకపోతే వేరే తక్కువగా ఉన్నా సరే ఎక్కువగా వెళ్ళిందా అనే దాన్ని బట్టి ఈరోజు ఆవిడకి ఎట్లా డెసిషన్ తీసుకుందనే దాన్ని డిపెండ్ అయ్యి దాన్ని బట్టి హౌస్ మేట్స్తో కంటెంట్ కావచ్చు, ఆడియన్స్లో రియాక్షన్ కావచ్చు. కానీ నైట్ లైవ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రియాకు పాజిటివ్ ఎపిసోడ్, నో డౌట్. లైవ్ అంతా చూసినా సరే ఆవిడ సిన్సియర్గా ఒక స్టాండ్ తీసుకుంది. అరే ఇప్పుడు వేరే దగ్గర ఎక్కడో మనం ఏదో ఫెయిర్ అన్ఫెయిర్ అంత టాస్క్లు గేమ్స్ అంటే ఓకే, కానీ ఇది ఫ్యామిలీ బాండింగ్తో ఎమోషన్తో మా ఫ్యామిలీ మెంబర్కి మేము ఇవ్వాలనుకున్న దగ్గర కదా, అది సంజనా గారికి ఇచ్చి వచ్చిన లెక్క చాలా లొల్లి అయితే అయింది. సో మొత్తానికి ఆవిడకి ప్లస్ పాయింటే. అట్లాగే మరి ఇక ఏం పేరైనా సుమన్ శెట్టి ఆ 10% ఉంది కదా, ఈయన కోసం ముడి పెట్టడంతో భరణి బాక్స్ ఓపెన్ చేస్తాడు, లేదా భరణి బాక్స్ ఓపెన్ చేస్తేనే మీకు ఇస్తాను బ్యాటరీ ఛార్జ్ చేస్తానంటే భరణి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తే మరి ఆయన కూడా ఎమోషనల్గా బాండ్ సెంటిమెంట్ అనేది తెచ్చుకున్నాడు కదా బాక్స్, నాకు ఒక ఎమోషనల్ టచింగ్ పాయింట్ ఇది సెంటిమెంట్ అనే. సో అలాంటి సెంటిమెంట్ అలాంటి ఫ్యామిలీ ఎమోషన్ అవతల కంటెస్టెంట్కి వచ్చి జస్ట్ ఆ బాక్స్ ఓపెన్ చేసి చూపించి అది రివీల్ చేయమనేటప్పుడు ఖచ్చితంగా భరణి ఒక స్టాండ్ అయితే తీసుకుని వాళ్ళకి హెల్ప్ అయితే చేస్తాడు. దానివల్ల ఫైనల్గా సుమన్ శెట్టికి కూడా బ్యాటరీ మళ్ళీ ఛార్జింగ్ 10 నుంచి పెరిగి ఆయనకి ఫ్యామిలీ నుంచి ఫోటో అయితే వస్తుంది. ఇక మనం ప్రోమోలో చూసినట్టుగా తనూజ మేనగోడలో లెటరు, చెల్లి నుంచి ఆడియో మెసేజ్, హార్ట్ సింబల్, టీషర్ట్ అంటే తక్కువది లెటరే కనుక అదే తీసుకుంటున్నాను, అదే బెటర్లే. ఆడియో ఒకసారి విని వదిలేస్తారు, అంటే అప్పుడప్పుడు గుర్తొస్తుంది ఈ మాట అన్నారు ఆ మాట అన్నారు. బట్ లెటర్ ఏంటంటే రోజు పట్టుకొని చూసుకుని హార్ట్కి దగ్గరగా ఉంటుంది కనుక ఇదే బెటర్. ఇంకా కొన్ని అప్డేట్స్ ఏంటంటే బ్లాక్ టీం నుంచి ఫ్లోరా, శ్రీజ, రీతి వీళ్ళకి ఒక బాల్ బాస్కెట్లో వేసే టాస్క్ ఇస్తే ఇందులో ఫ్లోరా విన్ అవుతుంది. సో ఇవి లైవ్ అప్డేట్స్. అట్లాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించి దీని తర్వాత మళ్ళీ జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఈ వైల్డ్ కార్డ్స్కి సంబంధించి ఒక మంచి ఎనాలిసిస్ చేసి ఒక వీడియో వేస్తా. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయడం లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ అయితే 2 ఛానల్స్ చేసుకోండి.